నాని పని అయిపోయింది. ఇంతేనా? అయిందా లేదా? 20 సంవత్సరాలు ఆ దుర్మార్గుని చూసి ఇసిగి చెందుతున్నారు అందరూ. ఎవరికేమన్నా పని చేశాడా? ఈ 5 సంవత్సరాలు ఒక్కరోజు వచ్చాడా ఓటేవాడికి? మరి ఎందుకు అడగట్లా మీరు? ఈ దుర్మార్గుడు అదేనా అంటే అందుకే అన్నా నేను చెప్పేదే, నాని పని అయిపోయింది. రేపు 24లో పెట్టి బేడా సర్దుని పంపించేసే బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకుంటారా? పెట్టి బేడా పంపించాలి అండి. రేపు ఎలక్షన్స్ లో అన్ని తరిమి కొట్టి రాముని గెలిపించండి. ఎందుకంటే వాళ్ళ ఆ దుర్మార్గుడు 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించారు. ఈ 5 ఏళ్ళు మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. ఇన్ని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా గమనించాలి. ఈ దుర్మార్గుడు ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప రెండో పని లేదు. ఆ టైం లేదు. మేము ఇక్కడ సమస్యలు పట్టించుకుంటే ఆ టైం అంతా డబ్బు గుంజుకోవడం ఉంది. ఆడు ప్యాకెట్ పెడుతున్నాడు, క్యాజినోలు పెడుతున్నాడు, గంజాయి అమ్మిస్తున్నాడు. ఇంత ఇసుక మట్టి ఏది వదల అడ్డగోలుగా దోచుకున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎట్టి బస్సులో మళ్ళీ శాసనసభకి పంపకూడదు. దయచేసి మీ సహకారం కావాలి దానికి. ఎందుకంటే మేము గతంలో కూడా 2014-19 ఇక్కడ వేసిన రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేశాం. మేము అధికారం లేదు కానీ ఒక ఇన్ఛార్జ్గా, మేము అధికారం లేకపోయినా ఒక ఇన్ఛార్జ్గా అదేనమ్మా. మేము అప్పుడు మాకు ఇక్కడ గుడివాడలో అధికారం లేకపోయినా ఇన్ఛార్జ్గా పనిచేశాం. వాళ్ళు ఏది అడిగితే బాబు గారు కానీ లోకేష్ గారు ఏది అడిగితే ఆ పని నాకు చేసి పెట్టారు. అది మీకు అవన్నీ కూడా మీకు అందించాం. అందువల్ల దయచేసి ఈ దుర్మార్గాన్ని పంపించేయండి. అవునమ్మా, అందరూ ఇబ్బంది పడ్డాం, నేనే ఇబ్బంది పడ్డాం, మీరు ఇబ్బంది పడ్డారు. ఈ దుర్మార్గులు కేవలం పోలీసులు అడ్డు పెట్టుకుని, అధికారులు అడ్డు పెట్టుకుని మన మీద కేసులు పెడతాం, మన మీద ఇబ్బంది పెడతాం. ఏ పని చేయకుండా చాలా ఇబ్బంది పెట్టాలి. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. రేపు 2024 తర్వాత మన అధికారం వస్తే దానికన్నా 2 రెట్లు చేద్దాం. మీ అందరికీ సహకరిస్తాను నేను. ఓకే, ఎట్టి బస్సులో గెలిపించుకోవాలి. 14-19 వరకు మన అన్ని వస్తాయమ్మా, పెన్షన్లు వస్తాయి, రేషన్ ఏది ఉండే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత మేము తీసుకున్నాం. గతంలో అభివృద్ధి చేశాం. ఎందుకంటే ఈ రోజున ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆడు చేస్తే అరాచకాలని అడ్డుపెట్టుకుని ఇక్కడ స్థానికంగా మనందరం కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైతే మంచి పరిపాలన అందిద్దాం. మన కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా, పేద కుటుంబాలు కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేద్దాం. ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుద్ది. అదేవిధంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం ఇద్దరం కలిసి పోరాడుతున్నాం ఒక దుర్మార్గుడి మీద, ఒక రాక్షసుడి మీద. వాళ్ళని గౌరవించి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.